ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. చాలా రోజుల తర్వాత సార్ ఆడియన్స్ ఒక రాజ్ తరుణ్ ఎలా చూడాలనుకుంటున్నారు అలా చూస్తున్నారు. వచ్చిన బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి? ఇంత ఎంటర్టైన్మెంట్ ఇంత ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేసి చాలా గ్యాప్ వచ్చింది కదా. సో కొంచెం సీరియస్ ఈ జోనర్ ఇవి ట్రై చేస్తారు. అంటే ఎంటర్టైన్మెంట్ ఉన్నా సరే జబర్దస్త్ టీమ్ అనేది మీకు ఇప్పుడు కూడా చాలా ప్లస్ అవుతూ వస్తుంది. కామెడీ బాగా చేయగలిగారు, లోపల హ్యూమర్ కానీ తర్వాత కామెడీ బాగా లోపల ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంటే షూట్ చేసినప్పుడు తర్వాత ప్రమోషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు కానీ లేదా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా సరే ఉన్నంతసేపు విపరీతంగా ఎంజాయ్ చేస్తాం కూర్చొని. జబర్దస్త్ యాక్టర్ ఎంతవరకు తీయగలడు ఇలాంటి ఒక డౌట్ ఏమన్నా రేజ్ అయింది? జబర్దస్త్ తర్వాత అభి ఎప్పుడు 2002లో వచ్చాడు. అప్పటి నుంచి ఏదైనా యాక్టర్ హీ వర్క్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఐసోలేటర్గా కూడా పనిచేసాడు. సో ఆ తర్వాత సో డైరెక్షన్ అంటే ప్యాషన్, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. అండ్ తనకు ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. సో ఐఎమ్ షూర్ హీ కెన్ హ్యాండిల్ ఇట్. అభి హ్యాండిల్ చేసిన తర్వాత రాజ్ తరుణ్ యాక్టింగ్ లో కానీ లేకుంటే రాజ్ తరుణ్ కాన్ఫిడెన్స్ లో కానీ ఎలాంటి చేంజ్? పురుషోత్తముడు సినిమా చేశాను, మొన్నే చేశాను. అందులో నేను ఎనర్జెటిక్గా చేస్తే క్యారెక్టర్ సూట్ అవుతుంది క్యారెక్టర్ బట్టి. అండ్ తెలుసో తెలియకో నేను కూడా చూసేసుకున్న క్యారెక్టర్స్ ఎక్కడో కొంచెం సటిల్గా. సో ఇది అలా కాదు, ఇది కొంచెం హైపర్గా ఉండాల్సిన క్యారెక్టర్ ఇది. సో నాకు అంటే బికాజ్ నాకు కూడా ఏంటంటే అవి చేస్తూ సడన్గా. హాయ్, వెల్కమ్ టు ఐడి. ఆహా ఓటీటీలో చిరంజీవి మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ సూపర్ సక్సెస్ అనేది ఊపేసుకుంటున్నారు. అండ్ కంటెంట్ వైజ్ కూడా సూపర్గా ఉంది. ఈ చిత్ర హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆ సినిమా విశేషాలు తీసుకున్నాం. హాయ్ సార్. హాయ్, నమస్తే. అంటే చాలా రోజుల తర్వాత సార్ ఆడియన్స్ ఒక రాజ్ తరుణ్ ఎలా చూడాలనుకుంటున్నారు అలా చూస్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ ఫీడ్బ్యాక్ కూడా సూపర్ వస్తుంది. థ్యాంక్ యూ. మీకు వచ్చిన బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి? నాకు ఫీడ్బ్యాక్ అంటే బేసిక్గా సేమ్ ఇదే. నేను ఇంత ఎంటర్టైన్మెంట్ ఇంత ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేసి చాలా గ్యాప్ వచ్చింది కదా. సో కొంచెం సీరియస్ ఈ జోనర్ ఇవి ట్రై చేస్తాను. అంటే ఎంటర్టైన్మెంట్ ఉన్నా సరే నేను కొంచెం సటిల్గా చేస్తాను చేసుకుంటూ వచ్చాను. సో ఇంత ఎనర్జీ చేసి చాలా గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ అది చూసేసరికి మళ్ళీ మాకు బాగా అనిపిస్తుంది. అంటే చాలా హ్యాపీ. ఇట్స్ బీన్ నేను కూడా చేసేటప్పుడు ఎంజాయ్ చేశాను చాలా. అండ్ మీ కెరీర్లో చూసుకుంటే జబర్దస్త్ టీమ్ అనేది మీకు ఇప్పుడు కూడా చాలా ప్లస్ అవుతూ వస్తుంది. కరెక్ట్. రామ్ ప్రసాద్ గారు, ప్రసన్న ఫస్ట్ సినిమా చూసుకోవాలి అక్కడి నుంచి. సో అంటే ఆ ఆర్టిస్టులతో మీకు ఉండే బాండింగ్ ఏంటి? అంటే సి ఐ టెల్ యూ, సమ్వన్ ఒక కామెడీ బాగా చేయగలిగారు, లోపల హ్యూమర్ కానీ తర్వాత కామెడీ బాగా లోపల ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంటే చాలా ఈజీగా ఎవరితోనే కలిసిపోతారు, చాలా ఈజీగా ఎవరితోనే కలిసిపోవచ్చు. సో వాళ్ళందరితో షూట్ చేసినప్పుడు తర్వాత ప్రమోషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు కానీ లేదా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా సరే ఉన్నంతసేపు విపరీతంగా ఎంజాయ్ చేస్తాం కూర్చొని. అసలు ఎక్కడా కూడా ఇదే ఉండదు, నవ్వుతూనే ఉంటాం ఉన్నంతసేపు. ఎవరి కంపెనీ బాగుంటుంది? అందరం రామ్ ప్రసాద్ అయితే ప్రసన్న ఉన్నప్పుడు రామ్ ప్రసాద్ మేమందరం మామూలుగా కలుస్తూనే ఉంటాం. అది తర్వాత అదే షూట్ ఉన్నప్పుడు కలుస్తుంటాం. రాఘవ్ గారిని కానీ దీని కానీ అభితో అయితే ఇప్పుడు సినిమా మొత్తం చేశాను. సో అందరూ కూడా చేస్తూనే ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తాం వాళ్ళతో. అండ్ అభిగారి విషయానికి వస్తే వాళ్ళు డైరెక్టర్ అవ్వాలనుకోని చాలా సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. పర్సనల్గా కూడా ఆయన ట్రావెల్ తెలుసు. అయితే అలాంటిది ఆయనకి ఆహా అనేది ప్లాట్ఫామ్ అనేది ఒక బెస్ట్ ఛాన్స్ ఇచ్చింది. ఓకే, ఆహా అనేది ఓటీటీ కంటెంట్ క్రియేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ కాబట్టి వాళ్ళు అభిని ఎంకరేజ్ చేస్తుంటే ఓకే, యాక్సెప్టెడ్. బట్ మీ దగ్గరికి వచ్చినప్పటికీ జబర్దస్త్ యాక్టర్ ఎంతవరకు తీయగలడు ఇలాంటి ఒక డౌట్ ఏమన్నా రేజ్ అయింది? నాట్ యాక్చువల్లీ. అండ్ జబర్దస్త్ తర్వాత అభి ఎప్పుడు 2002లో వచ్చాడు. అప్పటి నుంచి ఏదైనా యాక్టర్ హీ వర్క్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఐసోలేటర్గా కూడా పనిచేసాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఇంటి జబర్దస్త్ చేసాడు. చేస్తూ కూడా ఇప్పుడు నేను యాక్టరే, బట్ ఐ ఆల్వేస్ వాంట్ టు బికమ్ డైరెక్టర్. ఏదో డైరెక్షన్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఎప్పుడు అనేది తెలియదు కానీ ఖచ్చితంగా చేస్తాను. నాకు డైరెక్టర్ అవుదాం అనుకోకుండా యాక్టర్ అయ్యాను. సో డైరెక్షన్ అంటే ప్యాషన్, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. అండ్ తనకు ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. సో ఐఎమ్ షూర్ హీ కెన్ హ్యాండిల్ ఇట్. పాయింట్ నాకు చెప్పగానే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎంటర్టైనింగ్గా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సో ఇమీడియట్లీ సెడ్ ఓకే.
మొన్న ప్రివ్యూ అయిన తర్వాత చాలా మంది ఒక మాట అన్నారు, రాజ్ తరుణ్ చాలా ఎనర్జీగా చాలా రోజుల తర్వాత కనిపించారు అని చెప్పేసి. బట్ నేను వాళ్ళతో ఒక మాట అన్నాను, రాజ్ తరుణ్ ప్రతి సినిమాలో ఎనర్జీగానే చేస్తున్నారు, రాజ్ తరుణ్ని చూపించే విధానంలో తేడా వల్ల మనకు అలా అనిపిస్తుంది, కొన్ని డీవియేషన్స్ అయినందువల్ల కెమెరా ముందుకు వచ్చి డల్గా హీరో చేస్తారా అని చెప్పి నేను ఒక మాట అన్నాను. సో మీరు చెప్పండి, అభి హ్యాండిల్ చేసిన తర్వాత రాజ్ తరుణ్ యాక్టింగ్ లో కానీ లేకుంటే రాజ్ తరుణ్ కాన్ఫిడెన్స్ లో కానీ ఎలాంటి చేంజ్ వచ్చింది? కాదు క్యారెక్టర్ అండి. ఇప్పుడు పురుషోత్తముడు సినిమా చేశాను, మొన్నే చేశాను. అందులో నేను ఎనర్జెటిక్గా చేస్తే క్యారెక్టర్ సూట్ అవుతుంది, క్యారెక్టర్ బట్టి. అండ్ తెలుసో తెలియకో నేను కూడా చూసేసుకున్న క్యారెక్టర్స్ ఎక్కడో కొంచెం సటిల్గా అలా ఉండేవే ఉంటున్నాయి. సో ఇది అలా కాదు, ఇది కొంచెం హైపర్గా ఉండాల్సిన క్యారెక్టర్ ఇది. సో నాకు అంటే బికాజ్ నాకు కూడా ఏంటంటే అవి చేస్తూ సడన్గా సెటిల్ వచ్చేసరికి ఫస్ట్ నేను కూడా అవి భయ్యా కొంచెం ఓకే మనకు కావాల్సింది కూడా అది ఒరిజినల్. అంటే చాలా మంది చెప్పిన మాట ఏంటంటే సినిమా చూపిస్తా మామ వైబ్స్ కనిపించింది అని చెప్పి చెప్పారంటే, అంటే అదే అంత ఎనర్జెటిక్గా ఉంటుంది క్యారెక్టర్, సైలెంట్గా సెటిల్గా అలాగే కాకుండా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది కదా. సో అండ్ మూవీలో కొన్ని దగ్గర మహేష్ బాబు గారి రెఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మీరు మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్. అంటే ఈ మధ్యకాలంలో మహేష్ బాబు గారు ఒక పోస్ట్ వేస్తే, రివ్యూ పోస్ట్ వేస్తే వైరల్ అయిపోతుంది, సినిమా కూడా సూపర్ హిట్ అయిపోతుంది. బాబు దగ్గర నుంచి మీరు ఏమన్నా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చేస్తే ఏముందండి, అద్భుతమే కదా. ఎక్స్పెక్ట్ చేయడం కదా, ఒక చూసా నచ్చిందంటే అంతకంటే ఇంకా హ్యాపీ ఉంటుంది. ఇట్స్ లాంగ్ బ్యాక్. అంటే ఆ మూమెంట్ ఒకసారి చెప్పండి. సినిమా చూస్తున్నాం, సినిమా తర్వాత ఆయన బ్రహ్మోత్సవం షూటింగ్లో ఉన్నారు. షూటింగ్లో చాలా బాగుంది, కలుద్దాం అంటే వెంటనే మీటం వెళ్ళా, కలిసా, కొంతసేపు మాట్లాడేసి కేమ్ బ్యాక్. అండ్ రాజు తరుణ్ లైఫ్లో లాస్ట్ 2 months నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి, చాలా అలవాట్లు వదిలేశారు. అండ్ నాకు మీ క్లోజ్ పీపుల్ చెప్పింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా రేర్గా డ్రింక్ తీసుకునే వాళ్ళు లాస్ట్ 2 months నుంచి అది కూడా ఆపేసారు అని చెప్పి తెలిసింది. అది ఆపేసాను. అన్నిటికంటే బిగ్గెస్ట్ చేంజ్ విచ్ ఐ గాట్ వాస్ మై స్లీప్ టైమింగ్స్. ఇట్స్ బీన్ మోర్ దెన్ 2 months యాక్చువల్లీ. ఐ థింక్ లాస్ట్ 3-4 months అనుకుంటా. స్లీప్ టైమింగ్స్ మార్చిన తర్వాత మై హోల్ డే వాజ్ సెట్. ఐ విల్ స్లీప్ బై 9:30-10 in the night and I'll wake up by 5-5:30 in the morning. మొత్తం సెట్ అయిపోయింది. ఐ యూస్ టు హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ స్లీప్, చాలా ఇబ్బంది ఉండేది. ఫేస్ కూడా చాలా ఫ్రెష్గా. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ గుడ్ స్లీప్, ద థింగ్ ఇస్ సడన్లీ యువర్ డే బికమ్స్ వెరీ లాంగ్. యూ హ్యావ్ వెరీ లాంగ్ డే, మనం చాలా పనులు చేసేయచ్చు ఆ డేలో. సో లేకపోతే ఏంటంటే ఇఫ్ యూ స్లీప్ లేట్ అండ్ ఇఫ్ యూ వేకప్ లేట్, అంటే షూట్ ఉన్నప్పుడు ఓకే, షూట్ లేనప్పుడు అంటున్నా. సో ఇఫ్ యూ స్లీప్ లేట్ అండ్ ఇఫ్ యూ వేకప్ లేట్, మనకి డే చాలా తక్కువ ఉంటుంది. సో తక్కువ టైంలోనే ఎక్కువ పనులు చేయలేం. బట్ ఇఫ్ యూ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, బోల్డ్ అంత రోజు ఉంటుంది మనకు మళ్ళీ 8 వరకు. సో అన్ని పనులు చేసుకున్నాక కూడా యూ విల్ హ్యావ్ గుడ్ 4-5 hours టు లేజీ అరౌండ్, విచ్ ఐ రియలీ లైక్ టు. బట్ పనులు కూడా చేసుకోవాలి కదా. సో దట్ యాక్చువల్లీ చేంజ్ లాట్. అంటే ఏం చేంజ్ చేసింది సడన్ గా ఈ 2-3 months? ఐ డోంట్ నో, ఇట్స్ జస్ట్ ఫ్లిప్ అంతే. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడో చిన్న ఫ్లిప్ వస్తుంది అండ్ దెన్ దట్స్ ఇట్. అదేదో కూర్చొని పర్టికులర్గా ఇది ఏదో ఆలోచించుకో, అలా ఎప్పుడు జరగకూడదు యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. మనం ఏదైనా చేంజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు గ్రాడ్యువల్గా చేంజ్ అవన్నీ జరగవు. అండ్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఫ్లిప్. మీ ఫ్రెండ్స్ చెప్పిన మాట ఏంటంటే, మా రాజు ఇప్పుడు చాలా కొత్తగా, చాలా ఎనర్జీగా ఉన్నాడు, చాలా చేంజ్, చాలా గర్వంగా చెప్తున్నారు. గుడ్. నో ఈవెన్ ఐ ఫీల్, అంటే అగైన్ the same thing I'm telling you కదా, because of my sleep cycle changed and it was set. పొద్దున్న లేవగానే I'll be so active, అది మళ్ళీ పడుకునే వరకు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, బికాజ్ ఐ స్లీప్ ఎర్లీ కదా, ఐ స్లీప్ 9:30-10 మ్యాక్స్. 9 గంటల నుంచి గంట కొట్టేస్తుంటుంది ఇంకా. అది 9 అయిన తర్వాత ఇప్పుడు సరదాగా ఆవులంతలు స్టార్ట్ అయిపోతుంటాయి, నిద్ర వచ్చేస్తుంటుంది. బట్ ఇట్ ఈస్ గుడ్. ఎక్సెప్ట్ షూటింగ్ అప్పుడు తప్ప అది ఇట్ ఈస్ గుడ్. ఏం చేస్తాం, స్లీప్ అది వేకప్ ఎర్లీ, గుడ్. చిరంజీవి మూవీ విషయానికి వస్తే ఒక పాయింట్ ఉంది, ఈ ఆయుష్ మీటర్ అని చెప్పేసి. ఒకవేళ మీకు రియల్ లైఫ్లో ఆ అవకాశం వచ్చి మీ మీటర్ మీరు తెలుసుకొని 1 day ఉందని తెలిస్తే ఫస్ట్ మీరు చేసే పని? ఫస్ట్ ఏం చేస్తాం, పెద్ద చేయడానికి ఏం లేదు, ప్రశాంతంగా సినిమా చూసుకొని కూర్చుంటున్నా. అప్పుడు కూడా సినిమా ఏం చేస్తాం,
ఇఫ్ ఐ కెన్ ఇప్పుడు ఏదైనా చేసి దాన్ని పుష్ చేయగలను లేదా నెక్స్ట్ సెకండ్ తెచ్చేసుకోగలను అంటే అది అలాగో వచ్చేది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తా స్పెషల్గా చేసేయడం ఏముంటుంది. అండ్ ఎవరికన్నా మీరు సారీ చెప్పాలనుకున్నా లేదా ఎవరినన్నా కలవాలన్నా అలాగా పెండింగ్ పడిపోయిన వర్క్స్ అసలు అలాంటివి ఏం లేవు. ఒకవేళ ఎవరినన్నా సరే కలుద్దాము అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 hours పోతా ఉన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి నేను వెళ్ళి వాళ్ళని కలిసి, బట్ నాట్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ అంత పెద్ద పెద్ద ఏం లేవు. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. అండ్ ఈ మూవీ అనౌన్స్ అయిన టయానికి ఈ మూవీ షూటింగ్ పూర్తయిన టయానికి మధ్యలో మీ లైఫ్లో ఏవో సమ్ ఇన్సిడెంట్స్ జరిగి వెళ్ళిపోయింది, దాని నుంచి మీరు బయటకు వచ్చేసారు. బట్ ఈ మూవీ షూటింగ్ టైంలో మీరు చాలా హై ఫీవర్తో కూడా అదే ఎనర్జీ మెయింటైన్ చేశారు. తప్పు అంటే నాకంత ఫేవర్ ఉందని మా అందరికి తెలుసుకుని కెమెరాకి తెలియదు కదా, తప్పలేదు. బట్ అంటే బికాస్ షెడ్యూల్ హ్యావ్ టు గో యాజ్ ప్లాన్ కదా. సో కానీ అప్పుడు కూడా ఏంటంటే షార్ట్ గ్యాప్లో కొంచెం రెస్ట్ ఇచ్చి నాకు కూర్చొని మళ్ళీ ఒక రెడీ అంటే వెళ్ళి కెమెరా అనగానే తప్పదు. నాట్స్ ఏదో ప్రపంచంలో ఎవ్వరు చేయలేదు, ఒక్కడిని అలా కష్టపడిపోయినాను కాదు కదా సార్. అంటే ఫీవర్ వచ్చినా కానీ అదే ఎనర్జీతో చేశారని చెప్పేసి చిరంజీవి గారి గురించి చెప్తుంటారు చాలా మంది. అంటే చాలామంది అండి యాక్టర్స్ అందరూ కూడా అంతే కష్టపడతారు. అంటే మనకి కొన్నిసార్లు షెడ్యూల్ ఏంటంటే ఒకరికి ఒంట్లో వాళ్ళది కదా అని వోంట్ బి ఏబుల్ టు క్యాన్సిల్ ఇట్. అది చాలా కారణాల వల్ల ఏ ఉండదు. ఒకటి మనతో ఉండే వేరే ఆర్టిస్టుల వల్ల డేట్లు కానీ కొన్ని లొకేషన్లు కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది ప్రతిసారి ఒకవేళ ఏం కాకపోతే చేసేవాళ్ళు కూడా ఇబ్బంది పడదనుకోరు కదా యాక్టర్స్ని ఎప్పుడు కూడా. అది పర్లేదు అంటే వాళ్ళే చెప్తారు లేదు రెస్ట్ తీసుకో ఇంకో రోజు చేద్దాం అని చెప్పి. కుదరనప్పుడు కదా వాళ్ళు కూడా చేద్దాం అనుకుంటారు. అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్, తప్పదు. అండ్ రాజధాని అనగానే ఒకప్పుడు చిరంజీవి గారు, తర్వాత రవితేజ గారు, ఇలా కొన్ని తరాలకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన స్టార్స్ వాళ్ళు. మీరు కూడా నథింగ్ నుంచి ఒక స్థాయికి వచ్చిన హీరో. చాలామంది యంగ్స్టర్స్కి రాజధాని అంటే ఒక ఇన్స్పిరేషన్. అలాంటిది మధ్యలో మీ సినిమాలో కొంత డిసప్పాయింట్ చేసింది. ప్రతి హీరో కూడా ఇండస్ట్రీలో ఆ టైంలో అభిమానుల్ని సారీ అడిగారు, మేము కంబ్యాక్ ఇస్తామన్నారు, కాలర్స్ ఎగవేశారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు మీరు కూడా అంతే స్థాయిలో బౌన్స్ బ్యాక్ అయ్యారు. బట్ ఆడియన్స్ మాత్రం మీ మీద అదే ఈరోజు చూపిస్తున్నారు, సినిమాని అంతే ప్రేమిస్తున్నారు. చిరంజీవి మూవీని ఆడియన్స్కి ఏం చెప్తారు? ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. అండ్ ఈ సినిమా ఫస్ట్ అభి నాకు వచ్చి కథ చెప్పిన దగ్గర నుంచి కూడా ద ఓన్లీ టార్గెట్ వస్తే చూసానని చెప్పి ఎంజాయ్ చేయాలి. అంటే కొత్త పాయింట్ తీసుకున్నాం బట్ చూసానని చెప్పి ఎంజాయ్ చేయాలి. అంటే ఆహా వాళ్ళ ద్వారానే వచ్చింది. సో వీ నో ఇట్స్ ఫర్ ఓటీటీ. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి అక్కడ కూర్చొని అంతగా ఇంటికే వస్తున్నాం. సో హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయగలగాలి. 2 hours హ్యాపీగా నవ్వుకోవాలి అనేది టార్గెట్. అండ్ వీ రీచ్ ద టార్గెట్. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా. సో దట్ ఈస్ లైక్ దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. ఈ మధ్యలో ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అదే నా ఫ్యాన్స్ని కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాను. ఎప్పుడైనా కాదు, సినిమా ఆడని ప్రతిసారి ఉంటుందండి. సినిమా మనం అంటే ఫస్ట్ ఏంటంటే సినిమా చాలా మంచి సినిమా చేయాలి, చాలా బాగా చేయాలి, ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా మంచి హిట్ అవుతుంది అన్న హిట్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే సినిమా చేస్తాం. అలాంటప్పుడు సినిమా ఆడకపోతే ఒకటి ఏంటంటే ఎంత కష్టపడి సినిమా చేసాం దానికి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. రెండోది జనాలు ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇవ్వలేకపోయాం. ఈ 2 డిసప్పాయింట్మెంట్లు ఖచ్చితంగా ఉంటాయి. అది ఒక్కసారి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమో కాదు, ప్రతిసారి ప్రతి సినిమాకి ఉంటుంది. ఎన్ని డేస్ పట్టుద్ది మీకు ఒక ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ వర్క్లోకి వెళ్ళడం? ఫెయిల్యూర్ నుంచి వర్క్లోకి వెళ్ళడం కాదండి. నాకు ఫర్ మీ ద ఓన్లీ గుడ్ థింగ్ ఇస్ పక్కన ప్రళయం వస్తున్నా ఏం వస్తున్నా సరే వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం అసలు ఏం పట్టించుకున్నాను, అదొకటే ఉంటుంది. సో నేను షూటింగ్ చేస్తానని సేపు నాకేం ప్రాబ్లం ఉండదు. పొద్దున్న షూట్కి వెళ్ళక ముందు సాయంత్రం ప్యాకప్ తర్వాత మొత్తం అన్నీ ఆ టైంలో మాత్రమే ఉండదు. సో దట్ ఈస్ అదొకటి ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇందాక అభి గారి గురించి మిమ్మల్ని అడిగాను, జబర్దస్త్ యాక్టర్ కదా, ఏమన్నా సెకండ్ థాట్కి వెళ్దామని ఆలోచించారని చెప్పి అడిగాను కదా, మీరు క్లారిటీ ఇచ్చారు. అండ్ యాక్చువల్గా నేను అభి గారిని ఇంతకుముందు 2 days బ్యాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, రాజ్ తరుణ్ అంటే రాజ్ తరుణ్ లాస్ట్ హిట్ ఎప్పుడు పడిందో గూగుల్లో చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. అలాంటి రాజ్ తరుణ్తో మీ ఫస్ట్ మూవీ ఎందుకు ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది అని అడిగాను. అంటే గూగుల్లో కూడా మనడి సినిమా రావాలని చెప్పి. అంటే ఆ టైంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఇప్పుడు మీకు అభి వచ్చి స్టోరీ చెప్పేటప్పుడు ప్రతి సినిమాకి కాన్ఫిడెన్స్ అలా ఉంటేనే చేస్తాం.
యూ విల్ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్ ఓన్లీ ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరు ముందుకెళ్ళరు కదా. కొన్నిసార్లు ఏమవుద్దంటే మనకి ప్రాసెస్లోని వీ లూజ్ కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ ద వే థింగ్స్ ఆర్ షేపింగ్ అప్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ కాన్ఫిడెన్స్ లేకపోతే యూ నెవర్ గో ఫార్వర్డ్. సో కాన్ఫిడెన్స్ కంపల్సరీ కంప్లీట్గా ఉంటే ఆబ్వియస్లీ, లేదు 50-50 ఉంది అంటే మనం ముందుకెళ్ళాం కదా. అండ్ మీ పర్సనల్ విషయానికి వస్తే రాజా రవీంద్ర గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన క్వశ్చన్ అడుగుతుంటారు, రాజ్ తరుణ్ సినిమాలో మీరు ఖచ్చితంగా ఉంటారా అని చెప్పేసి. ఒక్కోసారి ఆయన దానికి కోపపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆనెస్ట్లీ ఆయన చాలా తక్కువ సినిమాలు ఉన్నారు. అసలు ఎందుకు నడుస్తుంది? ఏమో మరి, ఆయన నాకు తెలిసి నేను ఆయన కలిసి యాక్ట్ చేసి 4-5 సినిమాలు ఉంటాయి అనుకుంటా. 22 ఫిల్మ్స్ ఇప్పటికి 4-5 సినిమాలు ఉన్నారు అంతే. ఆయన అలాంటప్పుడు క్వశ్చన్ అడిగితే కామన్ రాదు ఆయనకి. ఆయనతో మీద ఒక లాంగ్ జర్నీ కదా చాలా. అంటే రాజా రవీంద్ర గారు అనగానే ఆయన స్వతహాగా చాలా మంచి మనిషి. పర్సనల్గా నేను కూడా ఫేస్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఆ చిన్న సెటైర్స్, ఆ నోటితో నాగేశ్వరరావు అది బేసిక్ సెటైర్ అనేది బేసిక్గా ఆ బెల్ట్ అంతా ఉంటుంది. వైజాగ్ నుంచి అటు వెళ్తే అక్కడి నుంచి గోదావరి, ఆ గోదావరి బెల్ట్ అంతా ఆబ్వియస్లీ అటగారు ఉంటుంది. అది చాలా కామన్. అది నిన్న ప్రెస్ మీట్లో ఏం జోక్ చేశాడు ఆయన అంతనా నవ్వారు మీరు? ఏది ఏదో క్వశ్చన్కి చాలాసేపు నవ్వారు. ఏ క్వశ్చన్? అభిగారిని హీరోగా చేస్తారా అని అడిగితే ప్రొడ్యూసర్ ఉంటే చేస్తాడు అని చెప్పి పక్క నుంచి ఆయన ఏదో సెటిల్ చేసినట్టున్నారు. దానికి నవ్వేనా? ఏదో ఆయన మాట్లాడుతూ మామూలుగా నవ్వు వస్తూ ఉంటుంది. గుర్తురా అట్లా సడన్గా నాకు చూపిస్తే గుర్తొస్తుంది. అంటే ఆ టైంలో రాజ్ తరుణ్కి వరుస ఫ్లాప్ అవడానికి కారణం కూడా రాజా రవీంద్ర అని ఆయన స్క్రిప్ట్ సెలక్షన్. ఆయన ఎందుకండి స్క్రిప్ట్ సెలెక్ట్ అంటే ఈ టాక్ వచ్చింది దానికి టాక్ ఎవరైనా అనుకుంటారు, ఆయన స్క్రిప్ట్ ఎందుకు సెలెక్ట్ చేస్తారండి? అంటే ఒకవేళ ఏదైనా సరే కరెక్ట్ కాదు అంటే ఆయన ఒక మాట చెప్తారు, నాకు ఎందుకో కరెక్ట్గా అదేమో అనిపిస్తుంది అని తప్ప, నాకు ఇది నచ్చింది నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే ఓకే. ఫైనల్ కాల్ ఎప్పుడు నాదే. అండ్ ఆయన ఎప్పుడైనా నేను ఫ్రీగా ఉండి నేను స్క్రిప్ట్ ఉన్నప్పుడు ఆయన కూడా ఉంటారు, లేదా ఆయన ద్వారా వచ్చినప్పుడు ఒకవేళ ఆయన ఉంటారు, లేదంటే నేనే వినేస్తాను. తర్వాత ఒకసారి నాకు ఇది నచ్చింది అంటే అప్పుడు ఆయన కలిసి మాట్లాడతారు. ఆయన ఎప్పుడు కూడా నాకు ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి నువ్వు ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తే నీకు హిట్ వస్తుంది, ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేయకు, ఇది చేస్తే నీకు ఫ్లాప్ వస్తుంది అని నేను ఇప్పుడు చెప్పాను. ఇలా ఉండదు ఎప్పుడు అసలు. అంటే క్లారిటీ కోసం అడిగాను, చాలా ఆలోచన అదే అనుకుంటారు. బట్ అండ్ యూ రియలీ థింక్ ఒక సినిమా హిట్ అవ్వడం, సినిమా ఫ్లాప్ అవ్వడం ఆయన డిసైడ్ చేయగలరు అంటే ఇంక ఈ పాటికి నేను ఎన్నిట్లో కొట్టి ఉండాలి. అంటే ఇప్పుడు మనం అడిగాం అనుకోండి, జడ్జిమెంట్ అడిగాం అనుకోండి, నిశ్చయం వచ్చిందని చెప్తారు, లేదా లేదని చెప్తారు అంతే తప్ప ఈ స్క్రిప్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు హిట్ వస్తుంది, ఇది చేస్తే ఖచ్చితంగా ఇది చెయ్యొద్దు, ఇది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. నచ్చింది ఓకే, నచ్చలేదు ఓకే. నాకు ఇది నచ్చలేదు అంటే చెయ్యమని బలవంతం పెట్టడం, నాకు ఇది నచ్చింది అంటే చెయ్యొద్దు అని చెప్పడం అలాంటివి ఏమి ఉండవు. అంటే చిరంజీవి మూవీ విషయానికి వస్తే ఈ మొత్తం మూవీలో మీకు బాగా నచ్చిన ఎపిసోడ్ కానీ సీక్వెన్స్ కానీ చెప్పండి. నాకు బాగా నచ్చింది అంటే ఒకటి, ఒక కొంత పాట వరకు కూడా ఇక్కడ ఎక్కడైతే వీడికున్న పవర్ని అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు, అక్కడ కొంచెం ఎనర్జీ రోజు అది ఎక్కువ ఉంటుంది, ఫన్ ఎక్కువ ఉంటుంది అది. బట్ నాకు బేసిక్ పాయింట్ నేను చాలా నచ్చింది నాకు. చేసేటప్పుడు ఇక్కడంతా కూడా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా, సో చేసేటప్పుడు అప్పుడు కూడా ఎంజాయ్ చేశాను బాగా. అంటే చాలా మంది ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే మీరు దొరికిపోయిన తర్వాత ఈ పిల్లల్ని బాంబు పెడుతున్నా తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గరికి రాజా ఎమ్మెల్యే క్యారెక్టర్ దగ్గరికి వెళ్తారు, అక్కడ ఆల్మోస్ట్ దొరికిపోతారు. దొరికిపోయిన తర్వాత ఎమ్మడే అక్కడ టాటూ చూసేసి మళ్ళీ క్యారెక్టర్ చేంజ్ చేసేస్తారు కదా. ఇది కదా రాజ్ తరుణ్, ఈ సీన్లు కదా రాజ్ తరుణ్ పడాల్సింది చాలా మంది అంటున్నమాట. థ్యాంక్స్ టు అభి. అంటే లైక్ యూ టోల్డ్ యూ బిఫోర్, నాకు బేసిక్గా ఏంటంటే నేను సోషల్ మీడియా పెద్ద అలవాట్లేదు నాకు, లిటిల్ నాకు అంతా రాదు కూడా. సో బయట చాలా తక్కువ బయట తిరగడం కానీ. సో నాకు బేసిక్గా నా జడ్జిమెంట్ ఎక్కడ దాకా ఉంటుందంటే, యాజ్ అన్ యాక్టర్ నాకు ఇది చాలా కొత్తగా అనిపించింది, కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ వెదర్ ఎంజాయ్డ్ ఇట్ ఆర్ నాట్, నేను ఎంజాయ్ చేశాను అంతే. సో నవ్ వెన్ పీపుల్ ఆర్ టెల్లింగ్ మీ, నవ్ ఐఎమ్ లైక్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఓకే కాదా ఎనర్జీ పీపుల్ లైక్ ఇట్ ఫ్రమ్ మీ అని చెప్పి. సోషల్ మీడియాకి దూరంగా ఉంటానండి, నాకు అది తెలీదు, వాడడానికి ట్రై చేసినా సరే సరిగ్గా రాదు నాకు ఎలా అని చెప్పి. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నాకు. యాక్టివ్గా అంటే యాక్టివ్గా ఉండాలంటే ఎలా ఉండాలో కూడా తెలియదు నాకు. ఐ డోంట్ నో నిజంగా అంత
ఐఎమ్ లిటిల్ హ్యాండిక్యాప్ దట్ వే కొంచెం. ఈ జనరేషన్ లో సోషల్ మీడియాలో హేట్ స్పీచ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఒక మనిషి క్లోజ్ చేయడం కానీ, అనవసరంగా తిట్టడం కానీ, టార్గెట్ చేయడం కానీ, ఒక ఫ్యాన్స్ ఇంకో ఫ్యాన్ హీరోని టార్గెట్ చేయడం అని చెప్పేసి ఈ మైండ్ సెట్ వల్ల ఎప్పుడన్నా డిస్టర్బ్ అయ్యారా? ఇప్పుడు నేను ఏమైనా చూస్తే డిస్టర్బ్ అవుతానేమో చూడండి. సో అంటే నిజంగా నాకు మొన్న ఎవరో చెప్తాను కమెంట్లు చూస్తే కమెంట్లు కూడా చూస్తాను. నాకు ఫస్ట్ పోస్ట్ పెట్టడమే అది పెద్ద, నాకు ఎలా పెట్టాలి అని చెప్పి ఒకటి చూసుకొని పెట్టేస్తా. బట్ నువ్వు ఇప్పుడు కొంచెం ట్రై చేస్తున్నా, ఐఎమ్ ట్రైయింగ్ టు బి యాక్టివ్, మోర్ యాక్టివ్. బట్ పెట్టేసి అయిపోయింది అంత. మళ్ళీ కమెంట్లు చూడాలి అంటే నాకు బేసిక్గా అంత. దెన్ యాక్చువల్లీ ఈ మధ్య టెల్ యూ కావాలని చెప్పి ఐఎమ్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ ఇన్స్టా, అదే రీల్స్ చూడడం కానీ. అండ్ నవ్ ఐ అండర్స్టూడ్ వెన్ ఎవ్రీవన్ సేస్ దట్ రీల్స్ టైం తెలియదు అంటే నిజంగా టైం తెలియదు. అది మనం మొదలు పెడతాం ఒక రీల్ అంటాం అంతే, అది వెళ్తూనే ఉంటుంది స్క్రోల్ చేస్తూనే ఉంటాం గంట 2 గంటలు అయిపోతుంది కానీ తెలియదు మనకి. నాకు ఇప్పుడు అర్థం ఓకే ఎందుకనమాట అంటారు. చాలా అంటే అది నాకు ఆల్గరిథమే. నేను ఇప్పుడు ఒకవేళ సినిమా గురించి లేకపోతే సమ్ స్టాండప్ కామెడీ కమ్స్, ఐ వాచ్ ఇట్ కదా, తర్వాత ఇంకా అన్ని సంబంధించి వస్తూ ఉంటాయి. అండ్ యూ విల్ ఎంజాయ్ దట్. ఐ రియలీ లవ్ స్టాండప్. సో నేను చూస్తూ కూర్చుంటా, లేదా సినిమా గురించి ఏదైనా వస్తుంది, ఐ విల్ జస్ట్ వాచ్ ఇట్. చూసిన స్క్రోల్ చేస్తే మళ్ళీ అదే వస్తుంటాయి. యూ లవ్ దట్, యూ విల్ కీప్ వాచింగ్ ఇట్. సో ఆల్గరిథం కొంచెం. అండ్ ఈ మధ్యకాలంలో అండ్ ఐ విల్ టెల్ యూ ఇందులో ఇంకో మైనస్ కూడా ఏంటంటే, ఎక్కడో చిన్న గిల్టీ ప్లేజర్లో జరగకుండా ఏదన్నా సరే ఒక చెత్త వీడియో కానీ వస్తుంది కదా చూసామంటే తర్వాత అన్నీ అయ్యి వస్తుంటాయి. ఇంకే కొంతసేపు ఓపెన్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత బయట వాళ్ళ ముందు ఇన్స్టా ఓపెన్ చేయాలన్నా కానీ భయం వేస్తుంది. అంటే మీ సినిమాలో హీరోయిన్ తను కూడా బయట కొంత హేట్ ని ఫేస్ చేసిన. అవునా? ఓకే. అప్పట్లో ఏదో బజ్జీల పాప అని చెప్పి తన మీద దారుణమైన ట్రోల్స్ నటించారు. అండ్ హీరోయిన్ గా తన కమిట్మెంట్ ఏంటి, తన వర్క్ ఎలా ఉండేది? తను షీఈస్ వెరీ గుడ్ అండి. షీఈస్ వెరీ గుడ్ యాక్టర్. ఫస్ట్ తనకు తెలుగు వచ్చు, తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది. సో షీ యూస్ టు కమ్, షీ యూస్ టు అంటే ఏదో కూర్చొని డైలాగ్స్ అంతా పెట్టాలని కూడా కాదు కదా, బికాజ్ షీ నోస్ ద లాంగ్వేజ్ ప్రాపర్లీ. సో శుభ్రంగా డైలాగ్స్ చదువుకునేది, వచ్చేది, చేసేది. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ మీ సినిమా కాస్త పక్కన పెడితే యాక్చువల్గా రాజకీయం వచ్చింది షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో స్క్రిప్టింగ్ పరంగా మీకు మంచి నాలెడ్జ్ ఉంది. అండ్ యాక్టర్గా ఒక లెంతీ డైలాగ్స్ అయినా సరే సింగిల్ టేక్లో చెప్పగల ఆర్టిస్ట్ అని చెప్పి చాలా మంది చెప్పారు. అండ్ మాకు పర్సనల్గా తెలుసు. అయితే ఎప్పుడైనా సరే మీ దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు అతను అంత స్కిల్ఫుల్ కాదు అని మీకు తెలుస్తుంటుంది. ఎప్పుడైనా ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళని కరెక్ట్ చేయడం, ఇలాంటి ఎప్పుడైనా రాజకీయం చేస్తారు? ఇన్వాల్వ్ ఎప్పుడు కూడా అంటే ఇన్వాల్వ్ అనేది యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ వెల్కమింగ్ యూ క్యాన్. అండ్ మామూలు ఎక్కడన్నా సరే మనకి ఇంప్రొవైజేషన్స్ అవి ప్రతి దగ్గర జరుగుతుంటాయి. ఇన్వాల్వ్ అవడం అనేది మనం అంతవరకు అవ్వాలి, వాళ్ళు ఎంతవరకు వాళ్ళకు ఓకే అంతే తప్ప లేదు అంటే లేకపోతే ఐ యామ్ యాక్టింగ్ ఇన్ యువర్ ఫిల్మ్ అండ్ యు ఆర్ అ డైరెక్టర్. నాకు నువ్వు చేయగల నమ్మకం లేకపోతే ఐ రాదర్ నాట్ డూ. సో ఐమ్ డూయింగ్ ఇట్, ఐ విల్ ట్రస్ట్ యూ అనిపిస్తే చెప్తాను. ఇఫ్ ద పర్సన్ వాళ్ళు తీసుకోగలేదు ఓకే, తీసుకోలేరంటే చేస్తాను, తప్పదు. యూ హ్యావ్ టు డూ ఇట్. దట్ ఈస్ మై జాబ్ యాజ్ అన్ యాక్టర్. ఐ మైట్ నెవర్ వర్క్ విత్ ద డైరెక్టర్ అగైన్, బట్ అప్పుడు తప్పదు కదా. నా కోసం చెప్పి షూట్ అంతా ఆపలేను కదా నేను. పేరు చెప్పాలండి, పేర్లు చెప్పాలండి. ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి. అండ్ రాజుతున్న అనగానే ఎంత లేదన్నా సరే నాగార్జున గారి ప్రోడక్ట్ అని చెప్పి ఒక బ్రాండ్ అయితే పోతుంది. అనుపూర్ణ స్టూడియోస్ అని చెప్పేసి నా సాధారణంగా కూడా వాటితో మీరు కలిసి యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ తర్వాత కానీ ఇప్పుడు లేదంటే ఇంతకు ముందు కానీ ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో నాగార్జున గారిని కలిసారు? లేదండి, మధ్యకాలంలో అసలు. లాస్ట్ మీట్ ఎప్పుడైంది నాగార్జున గారు? లాస్ట్ మీట్ నా సమరంగా ప్రమోషన్స్ అప్పుడే కలిసాను అంతే, తర్వాత లేదు. ఎలా ఉంటుంది ఆయన? నాగార్జున గారు ఇస్ వెరీ స్వీట్ పర్సన్. అండ్ ఆల్సో ఆయనతో మాట్లాడుతానని చెప్పి సంథింగ్ అంటే ఒకటి, బికాస్ హీ సో నాలెడ్జబుల్, ఆయన మాట్లాడింది వినాలనిపిస్తుంది. బికాస్ ఎవ్రీథింగ్ హీ సేస్ యూ విల్ టేక్ ఇట్, యూ విల్ ట్రై టు అండర్స్టాండ్, యూ విల్ టేక్ ఇట్. మనం మాట్లాడడం కంటే ఆయన మాట్లాడితే ఉందనిపిస్తుంది.
సో అండ్ మనం మాట్లాడినా సరే ఫస్ట్ హీ విల్ ఆల్సో లిసన్, చాలా పేషెంట్ వింటారు. విన్న తర్వాత ఇఫ్ యూ థింక్స్ ఇట్స్ రైట్ ఓకే, కాదంటే అలా కాదు. ఇది వెరీ స్వీట్ పర్సన్. హీరోల్లో చాలా మంది చెప్పేది ఏంటంటే నాగార్జున గారి లాగా బతికితే చాలు అని చెప్పి చెప్తుంటారు. ఆ రాయల్టీ ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుసు. నో, హీఈస్ కింగ్. కింగ్ అంటే కింగ్ అంతే. ఇప్పుడు రాయల్టీ అంటే ఇప్పుడు అదే కింగ్ ఇస్ సమ్వన్ హూ లివ్స్ లైక్ ఎ కింగ్, బట్ ఆల్సో ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సో హీస్ లైక్ దట్. అండ్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అనేది ఈ ఫీల్డ్లో చాలా అవసరం, అదే ప్రయారిటీ. ఇప్పుడు చిరంజీవి మూవీని ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ రాజ్ తరుణ్ ఎలాంటి సినిమాలతో రాబోతున్నారు? ఎలా నెక్స్ట్ ఇమీడియట్గా 5 మినిట్ అని చెప్పి సినిమా వస్తుంది. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టేక్ లాంగ్, ఫ్యూ వీక్స్ ఇట్ విల్ బి రిలీజింగ్. దీని ప్రమోషన్స్ అయిపోతే ఆ ప్రమోషన్ స్టార్ట్ చేద్దామని 5 మినిట్. ఓకే. సో అది అగైన్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కామెడీ, క్రైమ్ కామెడీ, ఓకే, కంప్లీట్ ఎంటర్టైనర్. స్టార్టింగ్ నుంచి అండ్ వరకు హ్యాపీగా నవ్వుకునే సినిమా. సో అది ఇట్ విల్ బి రిలీజింగ్ వెరీ సూన్. ఆ తర్వాత ఒక తమిళ సినిమా చేశారు. సో అది ఇట్స్ ఆల్మోస్ట్ డన్. అది నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనుకుంటా. పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. అది లైక్ విజయ్ మిల్టన్ గారు డైరెక్టర్, గోలీ షోడ్ ఫ్రాంచైజ్. సో దట్ అగైన్ ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ వర్కింగ్ ఫర్ దట్ వన్. సో తర్వాత నెక్స్ట్ ఇంకొకటి షూట్ స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి ఆల్మోస్ట్ అయిపోయింది. అది కూడా ఇంకా ఒక 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. రామ్ బజరంగ్, నేను జార్జ్ రెడ్డి శాండీ చేసాం. సో అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ కూడా అవుతుంది. సో బట్ ఇమీడియట్లీ అయితే 5 మినిట్ రిలీజ్. రెమ్యునరేషన్స్ ఇప్పుడైనా పూర్తిగా తీసుకుంటున్నారు? ఇస్తే ఎవరు తీసుకోండి. లేదు, రాజ్ తరుణ్ రెమ్యునరేషన్స్ కలెక్ట్ చేసుకోవడంలో చాలా వీక్. పూర్తి రెమ్యునరేషన్స్ తీసుకున్న సినిమాలు చాలా తక్కువ. చాలా తక్కువ కాదు, ఉన్నాయా సినిమాలు? ఉన్నాయి. ఎందుకు ఉంటాయి? ఇప్పుడైనా మారారు ఆ విషయం? మారడం అంటే ఫిల్మ్ ఇస్ ఎ కలెక్టివ్ హార్డ్ వర్క్. సో ఇస్తే తీసుకుంటానండి, లేకపోతే ఇప్పుడు సినిమా వెళ్ళలేదు ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతారు. ఆ టైంలో కూడా బుక్ పట్టుకుని పెట్టి అది చాలా తప్పు. లేదు అంటే కొంచెం డీప్గా అడుగుతున్నాను, తెలుసు కాబట్టి అడుగుతున్నాను. మీ మేనేజర్లు కానీ అంటే మీ పక్కన వాళ్ళు కానీ వాళ్ళకి మేము హ్యాండిల్ చేస్తాం, నువ్వు మాట్లాడకుండా కామ్గా ఉండు అన్నా కానీ వద్దు, వాళ్ళు ఇస్తే ఎలాగో తీసుకుంటాము, ఇబ్బందుల్లో ఉన్నారు కదా వద్దు అని చాలాసార్లు ఆఫ్ చేశారంట. అంటే అదే ఇప్పుడే చెప్పా కదా, ఆల్రెడీ ఎఫెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు, కరెక్ట్ కాదు కదా. అంటే ఉయ్యాలా చంపాలా సినిమా చూపిస్తామా, ఆ ఊపు ఎలా ఉండేదంటే రాజ్ తరుణ్ ఖచ్చితంగా టైప్ 2 అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయే హీరో అని చెప్పేసి ఆ రకమైన క్రేజ్ వచ్చేసింది. తర్వాత కాలంలో కెరీర్ కాస్త డ్రాప్ అయింది. అప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్ ఏమైనా చేంజ్ అయింది ఇండస్ట్రీలో? ఎప్పుడు లేదండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు అంటే బేసిక్గా ఏంటంటే నేను ఇప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి నేను మారాను అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ కనిపించేది. నేను ఇప్పుడు అలాగే ఉన్నాను కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు, ఎవరో మారలా. అంటే బేసిక్గా అనుకుంటారు అంతే, ఓ నేను మారిపోయాను అని అనుకుంటారు, నా పక్కన వాళ్ళు మారిపోయి అంటారేమో అనుకుంటారు. నేను ఎప్పుడు మారలేదు, పక్కన వాళ్ళు ఎప్పుడు మారలేదు, అందరం అలాగే ఉన్నాం. అండ్ ఈ మధ్యకాలంలో ఒక హీరో వచ్చారు, మన కిరణ్ అబ్బవర్. అంటే మీ ట్రావెల్ ఎలా ఉందో ఆయన ట్రావెల్ కూడా అంతే ఇన్స్పిరేషన్గా ఉంది. ఒకనొక టైంలో సోషల్ మీడియాలో ఆయన ఎదుర్కొన్నంత ట్రోల్స్ ఏ హీరో ఎదుర్కొని ఉంటారు. అలాంటిది అన్నీ దాటి ఈరోజు అందరికీ సమాధానం చెప్తూ సక్సెస్ఫుల్ హీరోగా నిలిచారు. సో కిరణ్ అబ్బవరం చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడే కాదండి, నాకు ముందు నుంచి కూడా కిరణ్ బేసిక్గా తను కూడా అటు సైడ్ నుంచి గోదావరి సైడ్ నుంచే, అండ్ ఈజ్ వెరీ టాలెంటెడ్. అండ్ మా ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. సో హీ ఆల్సో యూస్ టు టెల్ మీ అబౌట్ కిరణ్ అబ్బవరం. సో అప్పటి నుంచి కూడా అంటే ఆబ్వియస్లీ కష్టపడి వచ్చి స్టాండ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అందులోని నాకు తను ట్రోల్ అయ్యడం విషయం అయితే నాకు తెలియదు అసలు. బట్ ఇఫ్ యూ ఫేస్డ్ అ బ్యాక్ లాష్ అండ్ స్టిల్ యూ స్టూడ్ అప్, దట్ ఈస్ రియలీ గ్రేట్, దట్ యూ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్. అండ్ ఫైనల్గా మీరు సక్సెస్లో ఉన్నా మీరు ఫెయిల్యూర్లో ఉన్నా మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినా ఏది పట్టించుకోకుండా మీతోనే ఉన్న ఆడియన్స్కి ఏం చెప్తారు? ఐ ఓన్లీ వాంట్ టు టెల్ యూ దట్ ఫస్ట్ చిరంజీవి ఆహాలోని హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తా 2 hours తెలియకుండా నవ్వుకుంటూ అయిపోయే సినిమా ఇది. సో ఆహా సబ్స్క్రైబ్ చేసుకొని ఆహాలోనే చూడండి. అండ్ రెండోది థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.